హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో క్యాబేజ్ పెసరపప్పు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది శరీరానికి కూడా చలవ చేస్తుంది. అందులోనూ పెసరపప్పుతో ఏం చేసినా సరే చాలా కమ్మగా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో అలా చేయడానికి కూడా సింపుల్గా చేసేయచ్చు. క్యాబేజ్ పెసరపప్పుకి క్యాబేజ్లో సగం ముక్క తీసుకున్నానండి. ఇలా బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాబేజ్ని కొలుచుకుందాం, ఎందుకంటే పెసరపప్పు నానబెట్టుకోవడానికి. నేనైతే ఉజ్జాయింపు నానబెట్టేస్తానండి, మీకు తెలియడం కోసం ఇలా కొలిచి చూపిస్తున్నాను. ఏదైనా ఒక కప్పుతో ఈ విధంగా కొలుచుకోవాలి. 4 కప్పుల క్యాబేజ్కి అదే కప్పుతో అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో తగినన్ని నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. పెసరపప్పు చాలా త్వరగా నానుతుందండి, ఇది నానడానికి పెద్ద టైం పట్టదు. అరగంట తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇది ఇలా బాగా నానాక కడుక్కోవాలి. క్యాబేజ్ పెసరపప్పు రెండు సమానంగా ఉండాలండి. పెసరపప్పు మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 3 కాయలు తీసుకున్నాను, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 4 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. దీనికి ఇంకా మిగతా పోపు గింజలు ఏం అవసరం ఉండదండి. అలాగే కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా. ఇలా వేగాక మనం ముందుగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఒక 1/2 స్పూన్ వరకు వేస్తున్నానండి. అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో క్యాబేజ్ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా టైం పడుతుంది. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా. క్యాబేజ్లో ఉన్న నీరు తగ్గింది అంటే కనుక మనకి మగ్గినట్టే. ఈ విధంగా మగ్గాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసి కలుపుకోవాలి. ముందే పెసరపప్పు వేసేసుకోకూడదండి. ఇలా క్యాబేజ్ మగ్గేకి వేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉండి కూర చాలా బాగుంటుంది. పెసరపప్పు మగ్గడానికి కూడా పెద్ద టైం పట్టదు. చూడండి, ఇలా బాగా కలిపి చిన్న కప్పుతో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువ పట్టవు, ఎందుకంటే ముద్దగా ఉంటే అంత బాగుండదు. ఇది పొడి పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుంది. అంతగా నీళ్లు తక్కువైనాయి అనుకోండి, మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఇలా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇది మగ్గడానికి కూడా ఒక 7-8 నిమిషాలు అలా టైం పడుతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. అంతగా నీళ్ళు తక్కువైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా. ఈ విధంగా ఉండాలి. ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, క్యాబేజ్ పెసరపప్పు తయారైంది. చాలా చాలా బాగుంటుంది. కమ్మగా అన్నం చపాతీలోకి తినచ్చు. అలాగే ఈ ఎండల్లో పెసరపప్పుతో ఏం చేసినా సరే ఒక పూటే ఉంటుందండి, 2 పూటలు ఉండదు, పాడవుతుంది. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.